చాలా స్పీడ్గా కదిలాము. నేను చార్లెస్ని అంటిపెట్టుకొని ఉన్నాను. నాకు మరోవైపు నా భారతీయ నేస్తం ఉన్నారు. ఒకవైపు చార్లెస్ ఉన్నాడు, మరొక వైపు భారతీయ నేస్తం ఉన్నాడంట. ఇంగ్లాండ్కు దారి ఎలా తెలిసిందని చార్లెస్ని అడిగాను. నువ్వు ఇంగ్లాండ్ ఎలా వచ్చావు, నీకు దారి ఎలా తెలిసిందని అడిగాడంట. దానికి వాడు సమాధానంగా, నీ మార్గాన్ని వెతుక్కోవటం త్వరగా నీకే అలవాటైపోతుంది. ఈ మార్గాన్ని అంటే ఈ సూక్ష్మ శరీర ప్రయాణాన్ని వెతుక్కోవటం నీకు సులువుగా అవుతుంది అని చెప్పి మాట అన్నాడంట. మేము ఓడ రేవు దాటాము. సముద్రానికి 10 గజాల ఎత్తులో కదులుతూ ఉన్నాము. చుట్టూ చూశాను. కొలంబో దీపాలు దూరాన మిణుకు మిణుకు అంటూ కాంతికి తగ్గుతూ ఉన్నాయి. మరి సముద్రం మీదే వాళ్ళిద్దరూ తేలాడుకుంటూ సముద్రం దాటి ఓడరేవు దాటి అవతల వైపుకి వెళ్తున్నారంట. మరి దీపాలన్నీ కూడా మిణుకు అంటే పైకి హైట్గా వెళ్ళిపోతున్నారు. అందుకని కింద దీపాలన్నీ కూడా చిన్న చిన్నవిగా మిణుకు మిణుకు అంటూ వాళ్ళకి కనిపిస్తున్నాయంట. కాసేపు దేనిని దాటుకొని వెళ్తున్నాము అనిపించలేదు. ఏ ఏ స్థలాలను దాటుకుని వెళ్ళామో చెప్పటం కష్టం. ఎందుకంటే అవి చాలా దిగనంత రేఖ దగ్గర కనబడుతూ ఉండగా వాటిని మేము దాటిపోతున్నాం. ఒక్క క్షణంలో దాటిపోతున్నారు వాళ్ళు. ఎంతోసేపు వాళ్ళు పట్టట్లేదు కాబట్టి కింద దీపాలు అవన్నీ కూడా చిన్న చిన్న మిణుగు అని చిన్న చిన్న దీపాల్లాగా కనిపిస్తూ ఉన్నాయంట. ఆశ్చర్యకరమైన అంత వేగంగా పోతున్నా వేగమేమీ తెలియట్లేదు. అంత వేగంగా వెళ్తున్నా కూడా ఇంత వేగం, ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నాం అనుకోండి, గాలి మన శరీరానికి తగులుతూ ఉంటుంది కాబట్టి ఎంత వేగంగా వెళ్ళామన్నది మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉన్నారు కాబట్టి ఆ గాలి కూడా వాళ్ళకి తగలట్లేదు. ఆ గాలిలోంచి కూడా వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అందుకని వాళ్ళకి ఎంత వేగంలో వెళ్తున్నామన్నది ఏం తెలియట్లేదు. వెళ్తూ ఉన్నారు. అన్నీ దాటుకొని కొండలు, సముద్రాలు, కింద ఉన్న ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ కూడా దాటుకొని వెళ్ళిపోతున్నారంటే. ఎందుకంటే భౌతిక లోకంలో ఇంత వేగంతో వెళ్ళేటప్పుడు గాలి ఉరుసుగా పోతున్నట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. అందుకు కారణం తర్వాత అర్థమైంది నాకు. హాస్టల్ పదార్థం ఎంత సున్నితమైనదంటే అది గాలిలో నుంచి కూడా చొచ్చుకుపోగలదు. గాలిలోంచి కూడా, మేఘాల్లోంచి కూడా, అన్నిట్లోంచి కూడా ఆ సూక్ష్మ శరీరం దూరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక మనిషి ఇలా నించున్నాడు అనుకోండి, మనిషిలోంచి దూరిపోతుంది సూక్ష్మ శరీరం. మనకు సినిమాల్లో కూడా బాగా చూపిస్తూ ఉంటారు. మన సినిమాలు చూసేటప్పుడు ఒక మనిషి నించొని ఉంటే ఒక ఆత్మ అందులోంచి దూరి అవతలిపోతుంది. అట్లాగా చొచ్చుకొని పోగలదు. మనకు భౌతికంగా తెలిసిన వేగం కంటే ఎంతో ఎక్కువ వేగంతో వెళ్ళిపోగలదు. మామూలుగా మనకి ఎంత వేగం తెలుసు? 100 కిలోమీటర్లు బండికి అయితే 100 కిలోమీటర్లు అని పెడతారు దాని మీద స్పీడు. అంతకన్నా వేగంగా పోగలదు. ఎంత వేగంతో వెళ్ళినా తేడా తెలీదు. ఇదంతా వర్ణించడానికి ఎంతసేపు పట్టిందో అంతసేపట్లోనే మేము దిగాము. ఇవన్నీ చెప్పుకునే లోపే అంటే కనురెప్ప పాటలోనే వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి, ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయారు అనమాట. పాత ఇంగ్లాండ్ బస్తీకి చేరుకున్నాం అని చార్లెస్ అన్నాడు. సముద్రం మీదనో నేల మీదనో ప్రయాణం చేసేటప్పుడు మలుపులు తిరగటం అవసరం అవుతుంది, కానీ హాస్టల్ ప్రయాణంలో అటువంటి అవసరాలేవి ఉండవు. మనం రోడ్డు మీద బండి మీద పోతే మరి అన్ని రోడ్లు, డొంక రోడ్లు, మరి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, హైవే రోడ్లు, ఆ రోడ్లు ఈ రోడ్లు అన్ని మలుపులు తిరుపుకుంటా పోవాలి. కానీ ఆకాశంలో పోయేటప్పుడు ఇంకా అక్కడ రోడ్లు ఏమున్నాయి? రోడ్లు ఏమి లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. అట్లా వెళ్ళిపోయామని చెప్తున్నారు. కనుక మేము బయలుదేరిన చోటు నుంచి నేరుగా గీత గీసినట్లు ఇక్కడికి వచ్చేసాము. మేము ఇంగ్లాండ్ చేరగానే గుర్తుపట్టాను. డోవర్ రాగానే వేగం తగ్గించాము. మేమెంత హాయిగా కదులుతున్నామో అర్థమై అబ్బురపడిపోయాను. హాయిగా ఉంది, పైన గాల్లో తేలుతుంటే మనకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. మనందరం కూడా ట్రై చేద్దాం ఈరోజు. మనం కూడా హాస్టల్ ప్రయాణంలో పైకి వెళ్ళి మనకి ఇష్టమైన రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి వద్దామన్నమాట. మరి మామూలు మాటల్లో వర్ణించడం చాలా కష్టం. మరి అవి చదువుతుంటేనే మనకి ఒళ్ళంతా తేలిగ్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా అది మనం అనుభవిస్తే ఇంకెలా ఉంటుంది? వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి అది వర్ణించడం చాలా కష్టం అని చెప్తున్నారు. కానీ అది ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించగలిగితే, నువ్వు కోరుకున్నంత వేగంతో ప్రయాణం చేయగలవు అని తెలుసుకుంటే, కేవలం ఆలోచన మాత్రంగానే నువ్వు అలా చేయగలవని తెలుసుకుంటే నీకు ఆ ప్రక్రియ గురించి ఒక భావం ఏర్పడుతుంది. ఇది మనకు చెప్తున్నారు వాళ్ళు. మనం ఎప్పుడైతే ఇట్లా చదువుతూ ఈ విషయాన్ని తెలుసుకుంటూ ఇలా హాస్టల్ ప్రయాణం కూడా చెయ్యొచ్చు అని తెలుసుకొని ఆ హాస్టల్ ప్రయాణం చేయడానికి మనం పూనుకున్నామనుకోండి, మనం కూడా చక్కగా ధ్యాన సాధన చేసి అతని స్నేహితుడు, భారతీయ స్నేహితుడు అతనికి సహాయం చేశాడు. అతను హాస్టల్ ప్రయాణం చేయడానికి అతనికి
సొంతంగా ఏమీ రాదు. తమ్ముడు కోసం బాధపడుతూ ఉన్నాడు. ఒక గురువు అతన్ని పంపించాడు ఇతనికి చెప్పమని, నిజం చెప్పమని. అందుకని నేను నీ తమ్ముడిని కలుపుతాను, నిన్న హాస్టల్ ప్రయాణం నేను చేపిస్తాను, నీకు సహాయం చేస్తానని చెప్పి అతను సహాయం చేశాడు. కానీ మనకు కూడా మనకు కూడా ఒక గురువు ఉన్నాడు. ఎవరు? శ్వాసే మన గురువు. మనం కూడా మన గురువు సహాయంతో మనం కూడా హాస్టల్ ప్రయాణం చేయవచ్చు అన్నమాట. మన గురువు గారు మనకు నేర్పిన ఈ బ్రహ్మ విద్యను పట్టుకొని చక్కగా మనం కూడా ధ్యాన సాధన చేసినట్లయితే మనం కూడా హాస్టల్గా ఈ భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీర రూపంతో బయటికి వచ్చి మనం కూడా హాస్టల్ ప్రయాణం చేయవచ్చు. ఇది చాలా సులువైన పద్ధతి అని చెప్తున్నారు. నేల దగ్గర పడే కొద్దీ మేము మరింత పైకి వెళ్ళాం. ఇప్పుడు లండన్ నగరంలోని ఎత్తైన భవనాల కన్నా కొన్ని గజాల ఎత్తులో తేలుతున్నాం. ఆ భవనాల కన్నా కూడా ఇంకా ఎత్తుగా తేలుతున్నారంట. రాత్రి 10 గంటలు దాటగానే శ్రీలంక వదిలి వచ్చాం. అప్పటికి ఇంగ్లాండ్లో సమయం సాయంత్రం 5:30. హైడ్ పార్క్ దగ్గరికి రాగానే బాగా కిందికి దిగేశాం. ఇంకెక్కడా దీపాలు వెలగటం లేదు కాబట్టి అది ఇంకా పట్టపగలే అన్నది అర్థమవుతుంది. కానీ హాస్టల్ ప్రపంచపు వెలుతురు అక్కడ చీకటి పడిపోయిన తూర్పు దేశంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. అదే మాట అన్నాను. అప్పుడు చెప్పారు నాకు హాస్టల్ శరీరానికి విశ్రాంతి అవసరం లేదని, అందుకే హాస్టల్ స్థాయిలో రేయింబవులు ఉండవని. 2 ప్రపంచాల మధ్య తేడాని ఆసక్తికరమైన విషయాలలో నా మనసును ఆకట్టుకుంది ఇది. ఇక్కడ చూడండి, హాస్టల్ రూపంలో మనం బయటకు వెళ్తే అక్కడ రాత్రి పౌలకి తేడా ఉండదు. చీకట్లో కూడా మనకి వెన్నెల్లాగా కనపడుతూనే ఉంటుంది. ఇంకంటే పగలే ఉంటుంది కానీ రాత్రి ఉండదు అనమాట. చీకటి అనేది హాస్టల్ ప్రపంచంలో చీకటి అనేది ఉండదు. ఇది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మనకి భౌతిక శరీరంలో ఉన్నప్పుడే రాత్రి పగలు ఇవన్నీ ప్రపంచం ఉంటుంది కానీ హాస్టల్ ప్రపంచంలో ఒకటే ఉంటుంది. అది వెన్నెల నిండిపోయినట్టు తెల్లగా పగలే ఉంటుంది కానీ ఇక రాత్రి అనేది ఉండదు అని చెప్తున్నారు. ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. మరి రేపు మరికొన్ని విశేషాలతో మనం ఈ హాస్టల్ ప్రయాణం గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.